కట్టకింద చెర్లోపాలెం గ్రామం నందు గత 50 సంవత్సరాల నుంచి శ్మశానం లేక పూడ్చిన గుంటల్లోనే మరొకరిని పూడ్చుకుంటూ వస్తున్నామని, ఒక్కసారిగా 2-3 చనిపోతే పూడ్చడానికి స్థలం ఉండదని గ్రామ ప్రజలు ప్రతి గడప గడపకు జనసేన కార్యక్రమం తిరుగుతున్న నాయకులకు తెలియజేశారు. ఎన్నో ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఎన్నికలకు ముందు వచ్చి మీకు శ్మశానం ఇస్తామని ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జనసేన కోవూరు నియోజకవర్గ కేర్ టేకర్ చప్రెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడారు. రాబోయే రోజుల్లో టీడీపీ జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని, వేణు వెంటనే కట్టకింద జిల్లాపురం గ్రామస్తులకు శ్మశాన వాటికను నా వంతుగా కృషి చేసి స్థలాన్ని కేటాయిస్తామని ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోవూరు మండల అధ్యక్షులు అల్తాఫ్, మున్వర్ బాషా, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక్క ఓటు తక్కువైనా మీరు గెలవలేరు కదా. ఆ ఓటు తక్కువ అయితే మేము గెలవలేమన్నప్పుడు 10 మందికి వచ్చి చూడాలా. 20 సేర్లు బియ్యము ప్రతి ఒక్క సామాన్ ఇచ్చారు. ఎవరన్నా వచ్చి ఎలాగన్నా ఉండారా అని అడిగారా? వీళ్ళు ఊరు గుడిసెలు ఎంతలో నీళ్ళల్లో ఉంటారు. ఎవరన్నా వచ్చి సమస్య ఇచ్చారా? మేము వచ్చి దాన్ని మా డబ్బులతో సొంత ఖర్చులతో అది మీరు ఓటేసి గెలిపించిన వాళ్ళతో మేము జరిగిందమ్మా. ఇప్పుడు మేము అధికారంలో లేము. ఇప్పుడు మీరు ఓటేసి గెలిపించిన వాళ్ళు ఇది. మేము అధికారంలో లేము. అధికారంలో లేకపోయినా కూడా సమస్య ఉన్న చోట ప్రతి దగ్గరికి చాలా దగ్గరికి మా సొంత ఖర్చులతో మేము సమస్యలు తీర్చున్నాం. అది చేసాం కాబట్టి ఈరోజు అందరికీ నమస్కారం. ప్రభుత్వాన్ని మేము ఈరోజు జనాల్లోకి ప్రతి అడుగు ప్రజల కోసం, జనం కోసం జనసేన అనే కార్యక్రమంలో ఈరోజు మేము ఇంటింటికి తిరుగుతుంటే, గతంలో ఆల్రెడీ తిరిగిన సందర్భాలు ఉన్నాయి, వాళ్ళ సమస్యలు చెప్పారు. ఈరోజు ఇంటింటికి తిరుగుతుంటే ఇప్పుడున్న ప్రభుత్వం మాకు ఏమీ చేయలేదు, ఇదిగో మా సమస్య అని చెప్పి ఈరోజు మమ్మల్ని ఇక్కడ ఉన్న వాళ్ళ ఊరి సమస్యలో శ్మశాన వాటికి తీసుకొచ్చారు. ఒక 2 నిమిషాల ముందే వాళ్ళు చెప్పిన వాళ్ళ బాధ అంతా విన్నారు. 50 సంవత్సరాల నుంచి ఒక ఊరికి శ్మశానం లేదు అంటే అసలు అది ఎంత ఆశ్చర్యమో అర్థం కావట్లేదు. కరెక్ట్గా 500 గడప ఉన్నది ఈ సమస్య. కనీసం 1/2 ఎకరా శ్మశానం కూడా లేకుండా బూడ్చిన గుంటలోనే బూడుస్తూ తీసిన శవాన్ని మళ్ళీ తీసి అక్కడ గుంటలు పడుతుంటే ఎముకలు వస్తూ ఉన్నాయి. ఒక ఊరికి నీరు, కరెంటు, శ్మశానం అనేది నిత్యావసరాలు కొన్ని ఉంటాయి. సచివాలయానికి పోయి చెప్పినా కూడా ఈ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లడం, వాళ్ళకి అధికారులకు తెలిపి ఊరికి ఏమి కావాలనేది పట్టించుకోకుండా ఉన్నది ఈ ప్రభుత్వం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ శ్మశాన వాటిక సమస్యని ప్రభుత్వం దృష్టికి మీడియా ద్వారా మేము చేరుస్తున్నాం. మీరు వచ్చి పరిశీలించి ఈ ఊరికి మీరు శ్మశానం ఏర్పాటు చేస్తారా, లేకపోతే ఖచ్చితంగా రానున్న రేపు 24 ఎన్నికల్లో